1 minute టైం మాత్రమే తీసుకుంటానండి. ఎందుకంటే పిల్లలు చక్కగా రెడీ అయ్యి పెర్ఫార్మెన్స్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రెస్పెక్టెడ్ అవర్ జీవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ చైర్మన్ గోపీచంద్ సార్ అండ్ అవర్ జీవి అకాడమీ ప్రిన్సిపల్స్ కృష్ణారావు సార్, హర్నాథ్ సార్ అండ్ శ్రీనివాసరావు సార్, పేరెంట్స్, టీచర్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ శుభ సాయంత్రం చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎడ్లపాడులోని జీవి అకాడమీ స్కూల్ నందు జరుగుతున్న ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఇంత చక్కగా అరేంజ్ చేసిన ఈ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మాధురి గారికి మరియు హెడ్ అరుణకుమారి గారు అండ్ టీచర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు అండి. జస్ట్ ఇప్పుడే చూసాం, మన పిల్లలు చాలా చక్కగా ముద్దుగా చక్కటి డ్యాన్స్ వేస్తాం చూసాం మనం. కానీ వాళ్ళు ఎంత చక్కగా వేస్తున్నారో పేరెంట్స్ నుంచి అంత ఎంకరేజ్మెంట్ లభించట్లేదు. మీ ఇంటి దగ్గర మీ పిల్లలు సింగిల్గా వేస్తే చూసే మీరు ఇక్కడ 10 మందిలో మీ పిల్లవాళ్ళ పెర్ఫార్మెన్స్ని చూసి ఎంత ఎంకరేజ్ చేయాలండి మీరు. అండ్ ఇప్పుడే జస్ట్ వీ హ్యావ్ సీన్ రీడిఫైనింగ్ రియల్ ఎడ్యుకేషన్ టైం అంటే ఏంటి అనేది చూసాం. అంటే జీవి అకాడమీ మోటివ్ అది. జస్ట్ ఏవి చూశారు మీరు. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తానండి. జనరల్గా చైతన్య, నారాయణ కొన్ని మీరు కార్పొరేట్ స్కూల్స్ చూశారు మీరు. ఎంతసేపు ఐఐటి మా వాడికి ఐఐటి కావాలి, ఐపీఎల్ కావాలి, అటు ఆ వెంపర్లాడుతూ ఉన్నారు. జీవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వాటికి ఒక చిన్న తేడా ఏంటంటే, ఇక్కడ వెనుకబడిన పిల్లవాడు అంటే బేసిక్ లెవెల్ తక్కువ ఉన్న పిల్లవాడిని ఎలా మన స్టాఫ్ని ఎలా అయితే చూస్తామో బేసిక్ లేని స్టూడెంట్ కూడా అలాగే ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేము. సో అంటే వాటి లెర్నింగ్ లెవెల్స్ నేర్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఐఐటి అని అంటున్నాం కదా, ఇక్కడ మా మోటివ్లో ఇక్కడ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇప్పుడే సార్ చెప్పారు, మన కృష్ణారావు గారు, శ్రీనివాసరావు గారు కూడా మన నైపుణ్యాన్ని ఇచ్చున్నాం. నైపుణ్యం అంటే స్కిల్స్ నేర్చుకోకపోతే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత C++, జావా, పైథాన్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. వాటికి సంబంధించిన బేసిక్ అనేది స్కూల్ లెవెల్లో అందించడం అనేది ఒక జీవి అకాడమీలోనే జరుగుతుంది. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ఒక జీవి అకాడమీ స్కూల్లో మాత్రమే జరుగుతుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ని అందిస్తున్న మా జీవి అకాడమీ స్కూల్స్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ముందు మరిన్ని బ్రాంచులకు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎడ్లపాడు జీవి అకాడమీ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ఎడ్లపాడు ప్రిన్సిపల్ మాధురి మేడం, బ్రాంచ్ హెడ్ అరుణ గారికి, అదేవిధంగా జీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గోపీచంద్ వెంపటి గారికి, మరియు ఊటుకూరు ప్రిన్సిపల్ కృష్ణారావు గారు, గంపలగూడెం ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు, కోడూరు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా యాన్యువల్ డే శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఈ ఎడ్లపాడు రావడం జరిగింది. ఇక్కడ బ్రాంచ్లో చూస్తే లాస్ట్ ఇయర్ 30 మందితో టేక్ ఓవర్ చేశారంట. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ గోపీచంద్ గారికి ఎవరైనా కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళు చూస్తే ఏదైనా బిజినెస్ చేయదలుచుకుంటే అక్కడ క్యాలిక్యులేషన్ చూస్తాం, ఈక్వేషన్స్ వేసుకుంటాం, ఏది ప్రాఫిట్ కాదు అనేటువంటి చూస్తుంటాం. కానీ జీవి అకాడమీకి ఈ ఈక్వేషన్స్ లేవు, క్యాలిక్యులేషన్స్ లేవు, ప్రాంతాలు లేవు. ఎందుకంటే సొంత ఊరైతేనో ఇంకోటైతేనో ఇట్లా సాక్రిఫైస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా మనం ఏం చేయాలి. నేను ఒకరోజు యాక్చువల్గా స్టార్టింగ్లో నాకు పెద్ద పరిచయం లేని టైంలో గోపీచంద్ గారితో ఇట్లా బ్రాంచులు తీసుకునే టైంలో, ఎందుకు తీసుకుంటున్నారు సార్ మీరు ఇట్లా కొంచెం తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి తర్వాత ఎత్తేసేటువంటి బ్రాంచులు ఎందుకు తీసుకుంటున్నారంటే, అంతా బాగుంటే మనం చేసేది ఏముంటుంది సార్, ఏమీ లేని దగ్గర మనం చేయించాలి, మన బ్రాండ్ని చూపించాలని ఇక్కడ అర్థమవుతుంది నాకు. 30 మందితో ఉన్నటువంటి ఈ సంస్థను ఇవాళ 250 వరకు పెంచారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో జీవి గారికి తలుచుకుంటే విజయవాడ కానీ ఎక్కడైనా కూడా పెద్ద సిటీస్లో
బ్రాంచెస్ ఏర్పాటు చేయొచ్చు లేదా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయొచ్చు. కానీ ఇటువంటి మారుమూల ప్రాంతంలో విద్యకి ఇంపార్టెన్స్ తెలియదు. యాక్చువల్గా ఏంటి అంటే నేను కూడా చాలా పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాడిని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. మేము చదువుకునే టైంలో మా తమ్ముడు నేను 2 ఎకరాల భూ అమ్మాం. మా ఫ్రెండ్ వాళ్ళు 2 ఎకరాలు కొన్నారు. వాడు ఇప్పటికి అక్కడే ఉండు. మా వాడు అమెరికా పోయిండు, మేము ఇక్కడ కూడా చదువుకున్నాం. ఆ 20 ఎకరాలు కొన్నాం, 20 కోట్లు సంపాదించాం. కాబట్టి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ లేనటువంటి తెలియనటువంటి ఇటువంటి ప్రాంతంలో కూడా విద్యార్థులకు విద్యను అందించాలనేటువంటి ముందుకొచ్చి ఇటువంటి బృహత్తమైన కార్యాన్ని తలకెత్తుకున్నటువంటి గోపిచంద్ గారు మరెన్నో బ్రాంచ్లు నెలకొల్పి ఎంతోమంది వేలాది మంది తమ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా రాబోయే కాలంలో విద్యను అందించి ఆ విద్యను అందిస్తే ఇప్పుడు లాభమో నష్టమో కాదు కానీ తరతరాలు జీవి గారు గుర్తుంచుకోతారు. ఇప్పుడు చేసినటువంటి పుణ్యం వాళ్ళ పిల్లల తరాలకు కూడా అందుతుంది. ఆ విధంగా ఈ యొక్క జీవి అకాడమీ ఎడ్లపాడు బ్రాంచ్ రాబోయే రోజుల్లో 1000 స్ట్రెంత్ కావాలని సొంత క్యాంపస్లో మంచి బిల్డింగ్లో వాళ్ళు, ఎందుకంటే సార్కి మంచి గురుంది, వాళ్ళ స్టాఫ్ మీద మంచి బ్రాంచ్ హెడ్, మంచి ప్రిన్సిపల్, అంకిత భావం కలిగినటువంటి స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఎడ్లపాడు ఈ పల్నాడు జిల్లాలోనే మంచి జీవి ఇన్స్టిట్యూట్గా, జీవి అకాడమీ సంస్థల్లో మొదటి బ్రాంచ్గా రాబోతుంది. మాకు ఆ విధంగా నమ్మకం ఉంది. ఆ విధంగా స్టాఫ్, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా జీవి గారికి కోఆపరేట్ చేయండి అని మీ ఒక్కరికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి మాకు అక్కడ నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి బ్రాంచ్ హెడ్ అరుణ గారికి, అదేవిధంగా మాధురి మేడంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.